హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ తొక్కు ప్రిపేర్ చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కేజీ డబ్బాతో ఉసిరికాయలు తీసుకున్నామండి. ఉసిరికాయలు నీట్గా వాష్ చేసుకుని తడేమీ లేకుండా తుడుచుకుని ఇలా ఒక పొడి క్లాత్ పైన 4-5 అవర్స్ ఆరబెట్టుకోవాలండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజల మట్టుకి వేసుకోకూడదండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక దాంట్లో వేసుకుందాం. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవగోండి అలా ఉన్నాయి. ఇలా గింజలు సపరేట్గా తీసేసుకోవాలి. గింజలు మాత్రం వేసుకోకూడదు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఈ పులుపుకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటున్నాం. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1 నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక డబ్బాలో వేసుకుని, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉసిరికాయ తొక్కు ఉంది చూడండి, అది కూడా డబ్బాలో వేసుకోవాలి. నెక్స్ట్ మిగతా ముక్కలన్నీ కూడా అలాగే మిక్సీ పట్టుకొని ఈ డబ్బాలో వేసేసుకోవాలండి. 3 రోజుల వరకు అలా ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసి ఇప్పుడు మూత పెట్టుకుని 3వ రోజున తీద్దామండి. ఇదిగోండి, ఇవి 3వ రోజు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఒకసారి బాక్సు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు దీంట్లో మనం ఉసిరికాయ ముక్కలు ఉప్పు వేసాం కదండి, వాటర్ ఊరి చింతపండు కూడా మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. అంగొండి చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం ఈ పులుపుకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఉసిరికాయలు పులుపు ఉంటాయి కదండి బాగా. ఆల్రెడీ మనం కొంచెం చింతపండు కూడా వేసాం. ఉప్పు కూడా ఎక్కువే పడుతుందండి. 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చబెచ్చ దంచుకుని వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ కూడా కొంచెం వేసుకుని, కొంచెం అంటే ఒక 100 గ్రాముల వరకు పడుతుందండి. అలా మొత్తం కలుపుకుని ఇప్పుడు బాగా కలుపుకుని అలా స్టోర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. మనకి ఇప్పుడు ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొంచెం తాలింపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్లోకి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకునే ఉసిరికాయ తొక్కు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.